డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐజీ. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ షో. హలో, థ్యాంక్ యూ మ్యామ్, చాలా మందిని చూసుకుంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కానీ రాను రాను ఇంకా పెరిగిపోతూ ఉంది. పేరెంట్స్ని స్పెషల్ కేర్ సెంటర్స్లో కానీ వృద్ధాశ్రమాల్లో కానీ ఇంకా వాళ్ళు జాయిన్ చేయించడం ఎక్కువ అయిపోయింది. అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి మ్యామ్? ఎందుకంటే చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచుకుంటారు పిల్లల్ని, తర్వాత వారు పెద్ద అయిన తర్వాత కనీసం తల్లిదండ్రులను కూడా చూసుకోలేని పరిస్థితులకి వాళ్ళు అంత బిజీ అయిపోతున్నారా అనేది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఒకటేగా ఉండదు. కాలం తీరు, పరిస్థితులు తీరు, కాలమాన పరిస్థితులు అంటారు. ఏ కాలానికి తగ్గ పరిస్థితులు అవి మారిపోతూ ఉంటాయి, ఎప్పుడు ఒకలా ఉండవు. సో దీనివల్ల ఏంటంటే పాతకాలంలో కొంచెం అందరూ కలిసి ఉండటము, వృద్ధాప్యం వరకు కూడా తల్లిదండ్రులను చూడటం, అది ఇప్పటి వరకు కూడా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యలో ఏమవుతుందంటే ఈ ఫాస్ట్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. బాగా వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగాల రీత్యా అందరూ ఊళ్ళో వదిలి బయటకు వెళ్ళిపోవడము, ఇంకా చెప్పాలంటే ఆ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కూడా దాటి బయటకు వెళ్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళేమో ఓపుకున్నంత వరకు ఊళ్ళో ఉంటున్నారు, తర్వాత పాపం రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడేమో వృద్ధాశ్రమాలని ఉండేవి, ఇప్పుడు వృద్ధాశ్రమాల ప్లేస్లో రకరకాల కేరింగ్ సెంటర్స్ వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఈ స్టైల్ ఎలా మారిపోయిందంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్సే వెళ్ళి జాయిన్ అయ్యే విధంగా ఆ కేర్ సెంటర్స్ తయారవుతున్నాయి. అక్కడ మెడికల్ కానీ, ఇంకా డైనింగ్ కానీ, ఒక లైబ్రరీ కానీ, ఇట్లా అన్ని ఫెసిలిటీస్తో చాలా ఎంటర్టైనింగ్గా, అంటే అదొక చెప్పాలంటే వృద్ధాశ్రమం ఆ పేరు వాడకుండా చక్కగా మంచి మంచి పేర్లు పెడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మెంటల్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓల్డేజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు అంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలా అనట్లేదు, పేర్లు మార్చుతున్నారు. కాబట్టి ఇప్పుడు చూడండి, హాస్పిటల్స్ తీసుకుంటే హాస్పిటల్స్ లాగా ఉంటున్నాయా? ఇప్పుడు పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళినట్టు ఉంటుంది, మంచిగా ఒక మాల్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఎంటర్టైనింగ్గా చక్కగా ఎక్కడ కూర్చుంటే అక్కడ టీవీలు, ఏసీలు, మంచి ఫెసిలిటీస్, కాఫీలు, వాటరు, ఇంకా క్యాంటీన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇన్ బిట్వీన్ స్నాక్స్, టీ, కాఫీ, ఎన్ని అసలు మనకి హాస్పిటల్కి వెళ్ళిన ఫీలింగే ఉండదు. ఇంకా అంటే బెడ్ పేషెంట్స్కి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అంటే ఆ ఫీల్ రాదు, హాస్పిటల్ ఫీల్ అనేది రాదు. ట్రీట్మెంట్ చక్కగా తీసుకుంటున్నారు. అలాగే ఈ వృద్ధాశ్రమాలు కూడా పేరు మార్చి దాంట్లో అనేక ఫీచర్స్ పెట్టి వీళ్ళని, అంటే మీరు ఇబ్బందుల్లో ఉంటే మేము ఉన్నాము అన్నట్టుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మైండ్ సెట్ మారింది ఇప్పుడు అందరికీ. అరే కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వెళ్ళి జాయిన్ అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతవరకు లీడ్ చేసిన లైఫ్ స్టైల్ వేరు. ఆ లైఫ్ స్టైల్ ఇప్పుడు పిల్లల దగ్గర మనం కోరుకుంటున్నామంటే దొరకకపోవచ్చు. చాలా పర్సంటేజ్ వరకు దొరకదు. చాలా తక్కువ మందికి అటువంటి అట్మాస్ఫియర్ పిల్లల దగ్గర దొరుకుతుంది, అందరికీ దొరకదు. అలాంటప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేరు, ఈ స్టేట్లో, ఈ దేశంలోనే లేరు అన్నప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు ఎప్పుడో 4-5 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి వెళ్తారు, కొద్ది రోజులు ఉంటారు, వచ్చేస్తారు. అది పర్మనెంట్ విషయం అనేది బాగా అర్థమవుతూ ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అలా చూస్తే ఒకవేళ ఇక్కడే ఉన్నా కూడా, మన దేశంలోనే ఉన్నా కూడా ఇద్దరు జాబ్కి వెళ్ళిపోతారు పిల్లలు. అవును, జాబ్కి వెళ్ళిపోతారు పిల్లలు, స్కూల్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా ఒక్కరే ఉన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు లోన్లీనెస్ వస్తుంది. ఆ టైంలో ఇప్పుడు జనరేషన్ వాళ్ళైనా టీవీ, మొబైల్తో టైం పాస్ చేస్తారు, వాళ్ళు అలా కూడా చేయలేరు. సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటే కొంచెం మంచిగా ఉన్న కేర్ సెంటర్స్ లో అలాంటి వాటిల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒంటరితనం అనేది కూడా తగ్గుతుంది అని అనిపిస్తుంది. మీరు అదే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వెళ్ళి చూసుకుంటున్నారు, ఎలా ఉంది, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు కదా, చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళే విల్లింగ్గా జాయిన్ అవుతున్నారు. లేదు ఇలా బయట ఎక్కడన్నా ఉండే పిల్లలు ఉంటే మీరు అన్నట్టు అక్కడే అదే స్టేట్లో అదే ఊర్లో ఉండి కూడా తల్లిదండ్రుల్ని జాయిన్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు జాబ్స్, వాళ్ళకి టైం లేకపోవడము, ఇదంతా. అయితే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని పెంచుకుంటూ వీళ్ళు ఉండొచ్చు కదా అని అంటే ఇక్కడ ఒక పెద్ద క్లాజ్ ఏంటంటే 50 60 క్రాస్ అయిపోతారు పాపం. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేసుకుంటున్నారమ్మా? 20కి 25కి ఎవరన్నా చేసుకుంటున్నారా? నిజంగా చెప్పాలి, 30 వస్తున్నాయి అమ్మాయిలు చేసుకోవడానికి. ఇంకా 30 అంటే చాలా చిన్న వయసు అనుకోవాలి, క్రాస్. ఇంకా తర్వాత ఎంత ఏజ్ అయినా, అబ్బాయిలైనా సరే, మీకు అంత ఏజ్ వస్తే తల్లిదండ్రులకి ఎంత ఏజ్ వస్తుంది?
కదా. అరౌండ్ 55 to 60 ఆ, ప్లస్ ఒక్కొక్కరికి వాళ్ళకే పిల్లలు లేట్గా పుట్టారు అనుకుందాం, వాళ్ళకి ఇంకా 60 plus 60 కూడా క్రాస్ అయిపోతారు. అలాంటప్పుడు మీరు 30 తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని వీళ్ళు పెంచగలరా అసలు? పెంచలేదు. కనీసం నేను చెప్తున్నాను, ఇలా ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడని కూడా ఆడలేరు, వాళ్ళని పట్టుకోలేరు తెలుసా. చేతులు నొప్పులు ఉంటాయి, భుజాల నొప్పులు ఉంటాయి, వెన్నుపూస నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, వంగి కింద ఏదైనా స్పూన్ పడినా తీసుకోలేని స్థితిలో 80% ఆఫ్ ద లేడీస్, జెంట్స్ అయినా సరే అనుకుందాం ఆ ఏజ్లో ఉన్నారంటే నమ్ముతారా? వాళ్ళది వాళ్ళే మోసుకోలేక, వాళ్ళది వాళ్ళే చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఏం కోరుకుంటుందో తెలుసా? అరే కూర్చుంటే ఒక కప్పు కాఫీ ఇస్తే బాగుండు, టీవీ ఎవరన్నా వచ్చి ఆన్ చేస్తే బాగుండు, ఇలా కదలకుండా 2 గంటలు కూర్చుందాం. కదలకుండా అని ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు కదలలేరు, పెయిన్స్ ఉండొచ్చు, ఏజ్ పెద్దదైపోయి కదలలేకపోవచ్చు, నిస్త్రాణంగా ఉంటుంది ప్రాణము, పడుకోవాలనిపిస్తుంది. కానీ పడుకుంటే కూడా అది అనారోగ్యమే కదా. కానీ కూర్చుని కాసేపు ఏదైనా చూద్దామా, మనసుకు కూడా కాస్త ఆనందం కావాలనిపిస్తుంది. అప్పుడు అలాంటప్పుడు టీవీ కూడా పెట్టుకోలేని స్థితి, ఎవరన్నా వచ్చి పెడితే బాగుండని అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు మీ పిల్లల్ని పెంచుతూ మీ దగ్గరే ఉండాలంటే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి ఒక సౌకర్యం కావాలి కదా. ఆ వయసుకి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. ఇప్పుడు ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ జనరేషన్కి ఏమి నొప్పి, ఏమి లేదు, నొప్పి లేదు, ఒకటే నొప్పి, ఇంకా ఏదో కావాలని. కానీ పాత జనరేషన్లో వాళ్ళకి పాపం ఎంతో కష్టపడి ఈ స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. డబ్బు సంగతి ఉండే వాళ్ళకి ఉంటుంది, లేని వాళ్ళకి ఉండదు. ఆరోగ్యం కానీ, ఆ ఎంజాయ్ చేసే మనసు కానీ, కాసేపు కూర్చుందామని కానీ అసలు అనిపించదు. పాపం ఎప్పుడు పడుకోవాలి నీరసంగా, ఇలా అనిపించిన వాళ్ళు అలా వదిలేస్తే ఇంకా ఇదిగా తయారవుతారు కదా. కాబట్టి వాళ్ళకి ఒక సంతోషాన్ని, ఒక సుఖాన్ని, ఒక ఆనందాన్ని మనం కలిగించాలి అని అంటే వాళ్ళకి ఏంటంటే ఇవి ఇవి ఈ సెంటర్స్ వచ్చినాయి ఇప్పుడు. రావటం వల్ల ఇవి తెలుసుకొని పేరెంట్సే వెళ్ళి జాయిన్ అవడానికి ఇష్టపడుతున్నారు. అయితే వీళ్ళ మనస్తత్వం కూడా మారింది. ఒకప్పుడు ఓల్డ్ మారింది. మమ్మల్ని ఏదో అంటే పనికిరాని వాళ్ళలాగా పడేశారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ నుంచి ఇప్పుడు వీళ్ళే జాయిన్ అవ్వాలి అవుతున్నారు. ఎందుకంటే ఉంటే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, పనికి మాలిన వాళ్ళలాగా పడున్నామే అని అనుకునే పరిస్థితే వస్తుంది. ఎందుకు ఇప్పుడు కాస్తంత డబ్బు ఉందనుకోండి, అలాంటి వాళ్ళు వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలామంది చెప్పిన విషయాలు ఇవే. ఒక ఆవిడైతే 45-50 కూడా లేవు. ఎందుకమ్మా మీరు వచ్చేసారంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు నేను అక్కడ ఉండాల్సిన పనే ఉంది, నాకు ఉండబుద్ధి కావట్లేదు సంసారంలో. ఎందుకంటే ఆవిడ ఎన్నో పడింది, అయితే ఆ కుటుంబంలో ఎన్నో పడి ఉంటుంది ఆవిడ. పిల్లల పెంపకం కానీ, ఆర్థిక పరిస్థితే కానీ, మిడిల్ క్లాస్, చాలని డబ్బులతో ఇల్లు నెట్టుకు రావడమే కానీ, ఎలాగోలా పిల్లలకి చదివించి పెళ్ళిళ్ళు చేసి అమ్మాయి అనుకునే స్థితిలో ఇంకా వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఈ బ్రతుకు అని అనిపిస్తుంది. ఇంకపోతే పిల్లలు వాళ్ళకే వాళ్ళే జాయిన్ చేసే స్థితులు ఏంటంటే 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి పడకపోవటం ఇంట్లో. ఇప్పుడు పెద్దవాళ్ళకి అవన్నీ సౌకర్యాలు చేయలేకపోవడం, వాళ్ళకి మనస్తత్వాలు పడక, కొంత ఏమంటే వెళ్తున్నాం వస్తున్నాం కదా జాబ్స్కి, ఈ రీజనింగ్స్తో వాళ్ళు కూడా జాయిన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల్ని వదలొద్దు అనుకున్నారనుకో, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదలకుండా ఇక్కడే ఉండాలి అని అనుకుంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎంతమంది మనసులు మారాలో తెలుసా. తల్లిదండ్రులు మనస్తత్వాలు మారాలి, ఆలోచనలు మారాలి, అడ్జస్ట్మెంట్ మారాలి. అలాగే కోడలు, కొడుకు, వాళ్ళకి పుట్టిన పిల్లలు, వీళ్ళందరూ ఏకభావంతో ఒకటే ప్రేమతో ఉన్నట్టయితే అది పాసిబుల్ అవుతుంది, లేకపోతే అసలు అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది అట్లా వెళ్ళాలని కోరుకుంటున్నారు. మరి పాతకాలం భావాలతోటి ఇక్కడే ఉండాలని అనుకుంటే కాదు, అనుకుంటున్న వాళ్ళు చాలామంది చాలా బాధలు పడుతున్నారు. దానికి ఇంకో రీజన్ కూడా డబ్బు కూడా లేకపోవడం. అందరి దగ్గర డబ్బు ఉండదు కదమ్మా. ఇప్పుడు అలాంటి వాళ్ళు డబ్బులు కూడా చాలానే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంతంత డబ్బు వీళ్ళు పే చేయలేరు. అంటే ఇంకా అక్కడ A to Z అనమాట. ఇంకా అన్ని పండగలు వస్తే ఇంటి దగ్గర మనం పండగ చేసుకున్నట్టే. మరి ఏదన్నా ఒక అకేషన్ వచ్చిందంటే, ఒక ఫంక్షన్ వచ్చిందంటే, ఎవరైనా అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదైనా బర్త్డేలు వచ్చినా అలాంటివి చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి ఏదైనా హెల్త్ బాగోకపోతే మంచిగా హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అది వైద్యం చేయించడం, అంటే వీళ్ళే డబ్బు కట్టుకుంటారు, దానికి అది వేరే ప్రాసెస్ ఉంది. ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు డైనింగ్ ఉంటుంది. ఇంకా కొన్ని అయితే చిన్న ఫ్లాట్స్ కూడా తయారు చేసి, మీరు ఆ ఫ్లాట్స్ కొనుక్కోండి, అందులో ఉండండి, మేము ఫెసిలిటీస్ కల్పిస్తాం. ఇలాంటి ఫెసిలిటీస్ అంటే మీ ఓన్ హౌస్లో మీరు ఉన్నట్టు, మీరు వండుకోగలిగితే వండుకోవచ్చు, లేదంటే డైనింగ్ ఉంటుంది, వెళ్ళి తినచ్చు. అది కూడా లేకపోతే తెమ్మంటే తీసుకొస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్తో కేరింగ్ సెంటర్స్ చాలా వస్తున్నప్పుడు ఆ మనస్తత్వాలు మారుతున్నాయి.
కాలుతున్న మారుతున్న కాలంతో పాటు ఆలోచనలు కూడా మార్చుకుంటున్నారు కొంతమంది మార్చుకోలేకపోతున్నారు. సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే మీరేంటి మేడం అది అందులో జాయిన్ అవ్వమంటారంటే, డబ్బున్నా కూడా కొంతమందికి మైండ్ సెట్ మారక ఇంకా అవును. అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నిజంగా స్వేచ్ఛగా ఉండాలనుకునే వాళ్ళకై వాళ్ళే వెళ్ళి జాయిన్ అవుతున్నప్పుడు మరి మీకు అలా బాగుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి అని మనం చెప్పడంలో తప్పు లేదు కదా. సో వాళ్ళ పరిస్థితులను బట్టి ఇది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళు కలిసి ఉన్నామే, తల్లిదండ్రులని అలా అందులో వేయాల్సి వస్తుంది, మనమే మారదాము, అమ్మ నాన్న బాగా చూసుకుందాము అని పిల్లలు అనుకుంటే తల్లిదండ్రులు కూడా ఆలోచనలు మార్చుకోవాలి. ఏదో చేతనైంది ఏదైనా ఒకటి సహాయం చేయొచ్చు, వాళ్ళకి ఇబ్బంది కలగని పద్ధతిలో వీళ్ళు ఉండాలి. అప్పుడు అన్నీ కుదురుతాయి. ఓకే, మారుతున్న కాలాన్ని బట్టి ఒకప్పుడు వృద్ధాశ్రమంలో జాయిన్ అవ్వడానికి బాధపడే పరిస్థితి నుంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళే వెళ్ళిపోయి జాయిన్ అయ్యే పరిస్థితులకి మారిపోయింది. సో అందరూ కూడా మైండ్ సెట్ అలా చేంజ్ చేసుకుంటే మీరు అన్నట్టు డబ్బు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పెద్ద కష్టంగా అనిపించదు వాళ్ళకి, ఇంకా ఒంటరితనం కూడా లేకుండా ఇంకా ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా స్వేచ్ఛగా బ్రతకచ్చు. బతకొచ్చు. ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, మాకు కుదరటం లేదండి, కొడుకులు కోడళ్ళతోటి మనవాళ్ళు ఉన్నారనుకో, ఆ చిన్న పిల్లలకి ఇంత పెద్దవాళ్ళకి అసలు కుదరదు. ఎందుకంటే గొడవలని కాదు, ఆ జనరేషన్ పిల్లలు వేరుగా ఉంటారు. వీళ్ళు పాతకాలంలో అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర కూర్చొని కథలు వినేవారు, అన్నం తినిపించుకునేవారు. ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు అసలు ఎక్కడ లేనప్పుడు ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కలిసి ఉండాలనుకుంటే ఒక పద్ధతి, లేదు మేము స్వేచ్ఛగా ఉండాలి, మేము ఎవరికి ఇబ్బంది కలిగించదలుచుకోలేదు, మేము వాళ్ళని హాయిగా ఉండని అని అనుకున్న వాళ్ళకై వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మైండ్ సెట్స్ ఎలా మారుతున్నాయి, ఎలా ఉంటున్నారు అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.